రేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యావసర వస్తువులు సరఫరా చేయాలని ఐత్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఐత్వా ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ షాపులలో 14 రకాల నిత్యావసర వస్తువులను సరఫరా చేసి ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా పౌర సరఫరాల అధికారికి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమానికి ఐత్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు. ప్రజల ఆహార భద్రతకు ప్రజా పంపిణీ వ్యవస్థ కీలకమని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ షాపుల ద్వారా బియ్యంతో పాటు పప్పులు, వంట నూనె, చక్కెర, ఉప్పు, గోధుమలు, సజ్జలు, జొన్నలు, రాగులు, కందిపప్పు, మినపప్పు, శనగపప్పు, కారంపొడి, పసుపు తదితర మొత్తం 14 రకాల నిత్యావసర వస్తువులను తక్కువ ధరలకు అందించాలని డిమాండ్ చేశారు. ఐత్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి మాట్లాడుతూ ప్రస్తుతం రేషన్ దుకాణాల ద్వారా పరిమిత సరుకులు మాత్రమే అందుతుండటంతో పేద కుటుంబాలపై అదనపు ఆర్థిక భారం పడుతోందన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్ది ప్రతి అర్హులైన కుటుంబానికి నాణ్యమైన సరుకులు సకాలంలో అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. రేషన్ షాపులను ప్రజలకు మరింత ఉపయోగకరంగా మార్చేందుకు 14 రకాల నిత్యావసర వస్తువుల సరఫరాను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. మహిళలు, పేద కుటుంబాల జీవన వ్యయం రోజురోజుకు పెరుగుతోందని, రేషన్ వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా ప్రజలకు కొంత ఉపశమనం కలుగుతుందని తెలిపారు. ప్రభుత్వం ప్రజల అవసరాలను గుర్తించి తక్షణమే చర్యలు చేపట్టాలని కోరారు. ఈ ధర్నాలో మహిళా సంఘం నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా 14 రకాల నిత్యావసర వస్తువుల సరఫరాను అమలు చేయాలని నినాదాలు చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రజల ప్రయోజనాలను కాపాడాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు కొండ అనురాధ, జిట్ట సరోజ, జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ, జిల్లా సహాయ కార్యదర్శి చినపోయిన నాగమణి, ఎస్కే సుల్తానా, కారంపొడి ధనలక్ష్మి, జిల్లా కమిటీ సభ్యులు గోలి వెంకటమ్మ, బౌరోజు ఇందిర, కౌసల్య, ఫాతిమా, సైదమ్మ, భాగ్య, అలివేలు, శశికళ, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ మేము అధికారంలోకి వస్తే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలను తగ్గించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇండ్లు కట్టించి పేదవాళ్ళకి ఇస్తా అని చెప్పారు, కానీ అది ఇవ్వలేదు. కాంగ్రెస్ హయాంలో బాగా ధరలు పెరిగిపోయాయి, మేము అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇవాళ ధరలు చూసినట్లయితే విపరీతంగా ధరలు పెరిగాయి. ప్రతి వస్తువు పప్పు కానీ, బియ్యం కానీ, నూనె కానీ, ఎండుమిర్చి కానీ, చింతపండు కానీ, కూరగాయలు కానీ, పండ్లు కానీ సమస్త వస్తువుల ధరలు పెరగటం వల్ల ఇవాళ ముఖ్యంగా పేదవాళ్ళు, కూలీలు, మహిళలు, చిరుద్యోగులు, మధ్యతరగతి ప్రజలు ఇవాళ వాళ్ళపై భారం పడటం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక పక్క నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి, మరో పక్క స్కూల్ ఫీజులు పెరిగిపోయాయి, వైద్యం ఖర్చులు పెరిగిపోయాయి. మా ఆదాయాలు మాత్రం పెరగలేదు, కానీ ఇవాళ ధరలు మాత్రం విపరీతంగా పెరిగినటువంటి పరిస్థితి అని ఇవాళ ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా మహిళల్లో కనపడుతుంది. మేము అడుగుతా ఉన్నాం, లక్షలాది మంది పిల్లలు ఒక పక్క చనిపోతూ ఉన్నారు, ఒక పక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధరల్ని నియంత్రించడంలో ఇవాళ విఫలమవుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. అందుకే దేశవ్యాప్తంగా అన్ని కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నాకు పిలిపివ్వటం జరిగింది. ఆ పిలుపులో భాగంగానే ఈరోజు నల్గొండ కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నాకు మేము ఈరోజు వచ్చి ఉన్నాం. ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఏంటంటే రేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యావసర వస్తువులు ఇవ్వాలని, అంటే బియ్యంతో పాటు పప్పులు, నూనె, చక్కెర, చాపత్త, చింతపండు, కారము, దాంతోపాటు పసుపు, ఆ రకంగా 14 రకాల వస్తువుల్ని సబ్సిడీ ధరలకు ఇవ్వాలి. ఆహార భద్రతా చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి. ఇవ్వకపోతే భవిష్యత్తులో ఇంకెక్కువ మహిళలందరినీ చైతన్యం చేసి పోరాటాల్లో భాగస్వామ్యం చేసి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించే విధంగా మా ప్రణాళిక రూపొందించుకోబోతామని సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఈరోజు ఐద్వా ఆధ్వర్యంలో దేశవ్యాప్త పిలుపు మేరకు మరి రేషన్ షాపుల ద్వారా 14 రకాల సరుకుల్ని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా సివిల్ సప్లై ఆఫీసుల ముందు, కలెక్టర్ ఆఫీసుల ముందు మరి ధర్నాలు నిర్వహించుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఈ ధర్నాకి మాకు ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు మల్లు లక్ష్మి గారు రావడం అనేది జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి అనేక విషయాలు కూడా మాట్లాడతారు.
ముందుగా రేషన్ షాపుల ద్వారా మహిళలు ఇవాళ నిత్యావసర వస్తువులు బయట కొనుక్కొని తినాలంటే ఇలా తినలేని పరిస్థితి కాబట్టి ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. 14 రకాల సరుకులు ఉప్పు, కారం, పసుపు, మంచు నూనె, చక్కెర, చింతపండు ఇట్లాంటి నిత్యావసర వస్తువులు ఇవ్వాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్. మహిళలు సరైన తిండి తినలేక రక్తహీనతకు గురవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పుడు పెరిగిన ధరలకి అనుకూలంగా మరి కూలీ రేట్లు కూడా లేని పరిస్థితి కనపడతా ఉంది. అందుకనే మహిళలందరూ కూడా ఈరోజు గ్రామాలలో పోయి అనేక 20 రోజుల సంది సర్వే చేస్తున్న సందర్భంలో అనేక విషయాలు కూడా ఇవాళ గ్యాసు, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి మా మీద భారాలు పడుతున్నాయి అని చెప్పేసి చెప్పడం అనేది జరుగుతూ ఉంది. అందుకనే కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఏంటంటే పెరిగిన ధరలకు అనుకూలంగా రేషన్ షాపులలో సబ్సిడీకి ఈ నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్గా భావిస్తూ